మిగతా పర్వదినాల కన్నా శివరాత్రి ఉపవాసాలు జాగరణలతో కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. అయితే కేవలం ఏదో పూజ అభిషేకాలతో శివుణ్ణి అర్చించి మళ్లీ యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితాన్ని గడపటమేనా? మహాశివరాత్రి గురించి, దాని ఆవిర్భావం గురించి అనేక కథనాలు ఉన్నాయి. అదే సందర్భంలో పార్వతీదేవికి శివుడు స్వయంగా చెప్పిన ఒక కథను, ఆ కథా విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలందరూ క్షీరసాగర మదనం చేస్తుండగా ముందుగా హలాహలం వచ్చింది. వాటి విషజ్వలాలు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. అయితే దేవతలందరూ కలిసి ఈశ్వరుణ్ణి శరణు వేడారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ముందుగా వచ్చిన ఆ హలాహలాన్ని దిగమింగి తన కంఠంలో బంధించాడు. దాని ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది, నీలిరంగులోకి మారింది. దీంతో శివుడు నీలకంఠుడయ్యాడు. అదే సమయంలో కింద పడిపోయాడు. పార్వతీదేవి తన భర్త తలను ఒళ్ళోకి తీసుకుని దుఃఖిస్తుంటే అందరూ శోకంలో మునిగిపోయారు. శివుడికి మెలకువ వచ్చే వరకు జాగరణ చేశారు. అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి జాగరణ చేయటం, అదే శివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తుంది. మరో కథనం ప్రకారం పూర్వం నేను గొప్ప అంటే నేను గొప్ప అని విష్ణు మరియు బ్రహ్మదేవులు ఒకరితో ఒకరు తగువాడుకున్నారు. శివుడు వారి తగువును తీర్చటానికి లింగంగా ఉద్భవించి దాని ఆది అంతం కనుగొనమంటే అది కనుగొనలేక బ్రహ్మ మరియు విష్ణుదేవులు తమ ఓటమిని అంగీకరిస్తారు. అలా లింగం ఉద్భవించిన రోజుని శివరాత్రిగా జరుపుకుంటారని మరో కథనం. ఇదిలా ఉంటే శివరాత్రి యొక్క విశిష్టతను, ఆ రోజు వ్రతం చేయటం వల్ల ఉన్న వ్రత ఫలితాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్తాడు. పూర్వం పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఆ బోయవాడు రోజు వేటకు వెళ్లి మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చేవాడు. అయితే ఓ రోజు ఉదయమే వెళ్లిన ఆ బోయవాడికి సంధ్యావేళైన ఒక్క జంతువు కూడా దొరకలేదు. దీంతో నిరాశగా అతడు ఇంటికి వస్తుండగా అతనికి దారి మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దీంతో రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చిద్దని, అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. తన కంటి చూపుకు అడ్డంగా ఉన్న ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. అతనికి ఊతపదంగా శివశివ అనటం అలవాటు. అలా అనటం మంచో చెడో కూడా అతనికి తెలియదు. అలా అంటూనే ఆ రాత్రి ఆ చెట్టు మీద కాలం గడిపాడు. ఆ రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా అతనికి తెలీదు. అలా ఆ బోయవాడు ఎదురు చూస్తుండగా ఆ రేయిజామున ఓ లేడీ కనిపించింది. దీంతో ఆ బోయవాడు విల్లు ఎక్కుపెట్టగా అది చూసిన లేడీ నన్ను చంపకు అని మనిషిలా మాట్లాడింది. దీంతో బోయవాడు ఆశ్చర్యపోయి మనిషిలా మాట్లాడుతున్నావే అని అడగ్గా దీనికి ఆ లేడీ నేను పూర్వజన్మలో రంభను అని, శివుని శాపం వల్ల ఈ రూపంలో ఉన్నా అని, ప్రస్తుతం తను గర్భవతి అని, ప్రసవించి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, అప్పుడు తనని చంపి తినవచ్చని ఆ బోయవానితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. సరే అని ఆ లేడీని వదిలేసిన ఆ బోయవాడు మరేదైనా జంతువు వస్తుందేమోనని అక్కడే కూర్చొని ఉన్నాడు. తరువాత కొంచెం సేపటికి మరొక జింక వస్తుంది. బోయవాడు విల్లు ఎక్కుపెట్టగా ఆ ఆడజింక నేను విరహంతో కృషించి బక్కచిక్కిన శరీరంతో ఉన్నానని, తనతో తన ఆకలి తీరదని, ఒకవేళ మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరక్కపోతే తానే తిరిగి వస్తా అని మనిషిలా మాట్లాడేసరికి దానిని కూడా వదిలిపెడతాడు ఆ బోయవాడు. అలా ఆ జింకను వదిలిపెట్టి వేరే జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా మరికొద్దిసేపటికి ఒక మగ జింక వచ్చింది. దానికి విల్లు ఎక్కుపెట్టగా ఆ మగ జింక 2 ఆడజింకలు ఇటుగా వచ్చాయని మనిషిలా అడగ్గా తనకు ఏ జంతువు దొరక్కపోతే ఆహారంగా తామే వస్తామని చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెబుతాడు. అప్పుడు మగ జింక ఆ 2 జింకలను ఒకసారి చూసుకొని వస్తాను, అప్పుడు తనని సంహరించవచ్చని ఆ 2 ఆడజింకలను వదిలేమని అడగ్గా సరే అంటాడు ఆ బోయవాడు. తనకు మాట ఇచ్చిన 3 జింకల కోసం బోయవాడు ఎదురు చూస్తూ ఉండగా మరొక జింక దాని పిల్ల అటుగా రావటంతో విల్లు ఎక్కుపెట్టబోతాడు. పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని ఆ జింక చెప్పటంతో దానిని కూడా వదిలేస్తాడు. అలా తనకు మాట ఇచ్చిన జింకల కోసం ఆ బోయవాడు ఎదురు చూస్తూ ఉండగా ఆ బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ 4 జింకలు సత్యనిష్టతో అతని దగ్గరకు వచ్చి తనని చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల ప్రవర్తన బోయవాడిలో మార్పు తెచ్చింది. సంధ్యాకాలం నుండి రాత్రంతా అతడు మామిడి చెట్టుపై కూర్చోవటం, శివశివ అనటం, తన చూపుకు అడ్డంగా వచ్చిన ఆకులను తుంచి కింద వేయటంతో ఆ చెట్టు కింద ఉన్న ఒక పాత శివలింగం మీద ఆ మారేడు ఆకులు పడతాయి. దీంతో దళ పూజా ఫలం, అలాగే రాత్రంతా మెలకుగా ఉండటంతో జాగరణ ఫలితం లభిస్తుంది. క్రూరుడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమవుతుంది. జింకల సత్యనిష్ట అతనిలో పూర్తిగా మార్పును తెస్తాయి. హింసను విడనాడతాడు. ఈ జింకలకి కూడా పరమేశ్వరుని అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంగా నిలిచిపోతాయి.
ఆ నక్షత్రం వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో ఆ బోయేవాడు నిలిచిపోయాడు. అలాగే హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. హింసా మార్గాన్ని విడిచి అహింసా మార్గాన్ని అనుసరించవచ్చని, వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఒక సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.